శ్రీమాత్రే నమః. ఈరోజు ఓపిక ఉంది కదా అని ఇంకొకరిని బాధ పెట్టాము అని అనుకోండి, అది మన వెంట వచ్చేస్తుంది, తరతరాలు కట్టి కుదిపేస్తూ ఉంటుంది. మహాస్వామి వారు ఎప్పుడూ తరచుగా ఉపన్యాసాలలో చెప్తూ ఉంటారు, నోరు పారేసుకోకూడదు, ఇంకొకరిని అనవసరంగా మాట్లాడకూడదు అని. మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అవతలి వాళ్ళు సహనంగా నోరు మూసుకొని భరిస్తున్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చాచి పెట్టి కొట్టేస్తుంది, మామూలుగా కొట్టదు. భగవంతుడు చాలా తెలివైనవాడు. మనం మాటలతో ఇంకొకరిని హింస పెట్టి బాధ పెట్టి మనలో ఉన్న అసూయని, ద్వేషాన్ని, కోపాన్ని అణుచుకున్నాము అని అనుకుంటాము. కానీ భగవంతుడు మనకి ప్రేమ ఎక్కడ ఉంటుందో దాని మీద కొడతాడు. కొట్టిన రోజు తేరుకోలేరు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. అందుకే సాధ్యమైనంత వరకు మనం ఇంకొకళ్ళని ఏ మాట అనకూడదు, ఇంకొకళ్ళని బాధ పెట్టకూడదు. వాళ్ళు సహనంగా భరిస్తున్నారు కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఆ నోరే మూత పడిపోయే రోజు వస్తుంది. మనకి ఎక్కడ దెబ్బ తగిలితే బాధపడతామో అక్కడ కొట్టేస్తాడు భగవంతుడు. ఈరోజు మహాస్వామి వారి లీల తెలుసుకుందాం. అసలు ఎప్పుడూ కోపం రాని మహాస్వామి వారికి ఎందుకు కోపం వచ్చిందో ఈ లీలలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మహాస్వామి వారి పాదపద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మహాస్వామి వారు మధ్యాహ్నపు పూజ ముగించుకుని తీర్థప్రసాదాలు ఇచ్చే సమయంలో కుంభకోణం సమీపంలో ఉన్న మహాలింగ స్వామికి చైత్ర పౌర్ణమి రోజు 11 మంది ఘనాపాటీలతో ఏకాదశ రుద్రాభిషేకం చేయించి ప్రసాదం స్వామివారికి సమర్పించాలని ఒక భూస్వామి వస్తాడు. వరుసలో నుంచున్నాడనమాట. మహాలింగ స్వామి ప్రసాదాన్నేమో కొత్త పట్టుగుడ్డలో పెట్టుకుని తీసుకుని వస్తారు. ఆ రోజు భక్తులు ఎక్కువగా ఉంటారు. సరే, ఈ భూస్వామి వంతు వచ్చింది. ఈ భూస్వామి ఏం చేస్తాడు అంటే మహాస్వామి ముందు అమితమైన భక్తితో స్వామివారిని చూస్తూ వణికిపోతూ సాష్టాంగ నమస్కారం చేస్తాడు. మహాస్వామి వారంటే ఆ భూస్వామికి విపరీతమైన భక్తి ఉంది. స్వామివారు కనుబొమ్మలెత్తి చూసి ఏంటి సమాచారం అంటారు. వెంటనే ఆ భూస్వామి తడబడుతూ ప్రసాదాలని విప్పి వెదురు బుట్టలో విభూతి, చందనము, కుంకుమ, బిల్వపత్రాలు, కొబ్బరి చెక్కలు ఉంచి స్వామివారికి సమర్పిస్తారు. ప్రసాదం అనగానే కొంచెం ముందుకు వంగి గ్రహించే స్వామివారు ఏ క్షేత్రానిది ప్రసాదం అని ప్రశ్నిస్తారు. వెంటనే భూస్వామి, స్వామి తిరువడై మరదూర్ మహాలింగ స్వామికి నిన్న రుద్రాభిషేకం చేయించాను, స్వామివారి అనుగ్రహం కోసం ప్రసాదం సమర్పిస్తున్నాను అంటాడు. వెంటనే ఆ ప్రసాదం ఉన్న తట్టవైపు పరీక్షగా చూసి, నువ్వే ఎంతో స్థితిపరుడు కదా, రుద్రాభిషేకానికి చందాలు కూడా పోగు చేశావా అంటారు. వెంటనే ఆ భూస్వామి, లేదు మొత్తం ఖర్చు నేనే భరించాను అంటాడు. నేనే అన్న పదాన్ని ఒత్తుతూ. రుద్రాభిషేకం లోకక్షేమం కోసం జరిపించావా అంటారు మహాస్వామి. 2-3 సంవత్సరాలుగా పంటలు సరిగా పండటం లేదు, జ్యోతిష్కులకు చూపిస్తే చైత్ర పౌర్ణమి రోజు అభిషేకం జరిపిస్తే ఫలసాయం బాగుంటుంది అని చెప్పారు, అందుకే చేయించాను అంటాడు భూస్వామి. ఓహో, అయితే నువ్వు ఆత్మార్థంగానో లోకక్షేమం కోసమో చెయ్యలేదు, ఒక కామ్యాన్ని ఆశించి చేశావన్నమాట అంటూ ప్రసాదాన్ని గ్రహించకుండానే కనులు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయారు మహాస్వామివారు. కొన్ని నిమిషాల తరువాత అంతా అవగతమైనట్లు కనులు తెరిచారు. అది చూస్తే మహాస్వామి వారికి జరిగిందేదో తెలిసినట్లుగా మనకి కూడా అనిపిస్తుంది. సరే, ఎంతమంది వేద పండితులు వచ్చారు అంటారు మహాస్వామి. ఆ భూస్వామి 11 మంది వచ్చారు అంటారు. నువ్వే నిర్వహించావు కదా, వాళ్ళెవరు, ఏ గ్రామానికి చెందిన వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతారు మహాస్వామి. మహాస్వామి వారు ఎందుకు అలా అడుగుతున్నారు అనేది భక్తులకి అర్థం కావటం లేదు. వెంటనే భూస్వామి ఏం చేస్తాడు అంటే కాగితం మీద పేర్లు చూసి అవి చెప్పటం మొదలు పెడుతూ ఉంటే అప్పుడు మహాస్వామి వారు అంటారు, ఓహో అందరూ మహాపండితులు, నీ జాబితాలో తెప్పేరు మానల్లూరు వెంకటేశ ఘనాపాటి గారు ఉన్నారేమో చూడు అంటారు. ఈ భూస్వామికి సంతోషం వేసిందనమాట. స్వామివారు చెప్పిన ఘనాపాటి గారు కూడా రుద్రజపంలో పాల్గొన్నారు కాబట్టి ఆ విషయాన్నే చెప్తారు. భేష్ భేష్, వెంకటేశ ఘనాపాటి గారు కూడా ఉన్నారన్నమాట, మంచిది. ఆయన చాలా పెద్ద విద్వాంసులు, మంచి వేద పండితులు, పెద్దవారైపోయారు.
రుద్రజపం ఎంతో కష్టం మీద చేసి ఉంటారు అన్నారు మహాస్వామివారు. ఆ మాటలతో బలం పుంజుకున్న ఆ ఆసామి, మీరు సరిగ్గా చెప్పారు స్వామి, ఎక్కువ భాగం ఆయన పారాయణ చెయ్యలేదు, కనులు మూసుకుని కూర్చుండిపోయారు, దాని మూలంగా సంఖ్య తగ్గిపోతోంది, ఎందుకు పిలిచానా అనుకున్నాను అని అన్నాడు. స్వామివారి కళ్లల్లో ఉవ్వెత్తున తీవ్రత కనిపించింది. మన దగ్గర ఏదో కొంచెం డబ్బు ఉంది కదా అని ఎలాగైనా మాట్లాడచ్చు అనుకోకు. నీకు వెంకటేశ ఘనాపాటి గారి గురించి తెలుసా? ఆయన అర్హతలేంటో తెలుసా? ఆయన చరణధూళికి కూడా నువ్వు సరితూగవు. ఆయనను అలా ఎలా అనగలిగావు? నిన్న జరిగిందేంటో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆయనలా కళ్ళు మూసుకుని కూర్చునున్నప్పుడు నువ్వు తీసుకున్న డబ్బుకి గట్టిగా ఒళ్ళు దాచుకోకుండా పారాయణ చెయ్యి, నోరు మూసుకుని కూర్చుంటే ఎలా అని అన్నావా లేదా అంటారు తీక్షణంగా. అక్కడ ప్రదేశమంతా చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దంగా అయిపోయింది. భక్తులందరూ నిశ్చేష్టులైపోయారు. క్షణం వరకు సాధారణంగా మాట్లాడుతున్న ఆ భూస్వామి కూడా గడగడా వణికి కాళ్ల బలం చాలక మోకాళ్ల మీద ముందుకు పడి బలవంతంగా లేచి నుంచున్నాడు. కన్నుల నుండి నీరు జలజలా స్రవిస్తూ ఉండగా నోటిమీద చెయ్యి అడ్డుపెట్టుకుని, నాది తప్పే స్వామి, దయచేసి క్షమించండి, ఘనాపాటి గారితో సరిగ్గా ఇప్పుడు మీరన్న మాటలే అన్నాను, క్షమించండి స్వామి, క్షమించండి అంటూ ప్రాధేయపడ్డాడు. ఆగు, అంతటితో ఆపావా? ఇంకా ఉంది. పండితులందరికీ నువ్వు దక్షిణ ఎంత ఇచ్చావు అంటారు మహాస్వామి. ఒక్కొక్కరికి 10 రూపాయలు ఇచ్చాను అంటాడు ఆ భూస్వామి. నాకంతా తెలుసు, మళ్ళీ చెప్పు, అందరికీ 10 రూపాయలు ఇచ్చావా అంటారు స్వామివారు. భూస్వామి మౌనంగా ఉన్నాడు. స్వామివారు వదిలేటట్లు కనిపించలేదు అతనికి. చెప్పడానికే సిగ్గేస్తోంది కదా, ఏం జరిగిందో నేను చెప్తాను విను. మిగతా పండితులందరికీ నువ్వు 10 రూపాయలు చెప్పని ఇచ్చావు కదా, ఘనాపాటి గారి దగ్గరికి వచ్చేసరికి మాత్రం జపం చెయ్యలేదని 7 రూపాయలు ఇచ్చేశావు. చేసిన దానికి తగినంత ఇచ్చానని నిన్ను నువ్వు మెచ్చుకొని ఆయన్ని కించపరిచినందుకు నువ్వు సంతోషపడ్డావు. ఆయన నిన్నేమనలేదు. నిన్ను చూసి ఒక చిరునవ్వు నవ్వి ఇచ్చింది తీసుకున్నారు. చెప్పు, ఇది నిజమేనా అంటారు మహాస్వామి. ఈ విషయమంతా మహాస్వామి వారికి ఎలా తెలిసిందా అని భక్తులు ఆశ్చర్యపోతున్నారు. మహాస్వామి వారికి ఎలా తెలిసిందా ఏంటి? సాక్షాత్తు ఆయన అపర శంకరులు, ఆయనకి తెలియందే ఉంటుంది చెప్పండి. భూస్వామి నిర్ఘాంతపోయాడు. నోటి నుంచి మాటలు రాలేదు. తేరుకుని తాను తప్పు చేశానని, ఇంకెప్పుడు ఈ తప్పు చేయనని వేడుకొన్నాడు. కన్నీరు మున్నీరుగా ఏడ్చేస్తున్నాడు. స్వామివారు అక్కడితో ఆపలేదు. మరి వారి మనసు ఎంత క్షోభపడిందో. ఆగు, నువ్వంతవరకు ఆగితే బాగానే ఉండేది. కానీ ఆ రోజు ఏం చేశావు? బ్రాహ్మణులందరికీ రామచంద్ర అయ్యర్ ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేశావు కదా, నువ్వే అందరికీ స్వయంగా వడ్డించావు కదా. చక్కెర పొంగలి అమృతంలా మంచి నెయ్యి ఓడుతూ ఉంది. ఆ నేతిలో ఎన్నో జీడిపప్పులు, కిస్మిస్ పళ్ళు వేసి ఆ చక్కెర పొంగలిని అందరికీ నువ్వే స్వయంగా వడ్డించావు కదా అన్నారు మహాస్వామి. తను గొప్ప పని చేసేసిన దాన్ని మహాస్వామి వారు గుర్తించారు అన్నట్లుగా, అవునవును, నేనే స్వయంగా వడ్డించాను స్వామి అంటాడు ఆ భూస్వామి. వడ్డించేటప్పుడు పంక్తి మర్యాదను పాటించావా అంటారు మహాస్వామి. భూస్వామి నుంచి సమాధానం లేదు. సరే, నేను చెప్తాను. చక్కెర పొంగలి రుచిగా ఉండటంతో పండితులందరూ మళ్ళా మారు వడ్డనకే అడిగారు. నువ్వు కూడా ఆనందంగా వాళ్ళందరికీ వడ్డించావు. కానీ వెంకటేశ ఘనాపాటి వారు మారు అడిగితే మాత్రం ఒకసారి కాదు, అనేక సార్లు ఆయన నిన్ను అడిగారు. నువ్వు విననట్లే నటించావు. చాలాసార్లు ఆయన అడిగితే ఒక్కసారి కూడా నువ్వు స్పందించలేదు కదా. ఇది పంక్తి మర్యాద? ఇది ధర్మమా? ఎంత ఘోరంగా అవమానించావు అంటారు మహాస్వామివారు. మహాస్వామివారు మాటలు బాధతో తొట్రుపడుతున్నాయి. ఎంతో విచారంగా కనిపిస్తున్నారు. భూస్వామి సిగ్గుతో చితికిపోతూ అక్కడ నిలుచున్నాడు. మహాస్వామివారు దండం పట్టుకుని మాలధారి అయిన పరమేశ్వరుడి వలె సర్దుకుని నిటారుగా కూర్చున్నారు. మళ్లీ కొంచెం సేపు మౌనంగా ధ్యానముద్రలో కనులు మూసుకుని ఉద్విగ్నతను అదుపు చేసుకుంటూ కూర్చున్నారు. కళ్ళు తెరిచి సూటిగా చూస్తూ, భూస్వామి గారు, ఒక విషయం అర్థం చేసుకోండి. వెంకటేశ ఘనాపాటి గారికి 81 ఏళ్లు. ఆయన తన 16 ఏళ్ల ప్రాయం నుంచి అనేక శివాలయాల్లో రుద్రజపం చేశారు. శ్రీరుద్రం వారి నరాల్లో, వారి నెత్తురలో, వారి ఊపిరిలో వ్యాపించిపోయింది. వారు మహాపురుషులు. వారి ఎడ నువ్వు ప్రవర్తించిన తీరు పూర్తిగా పాపభూయిష్టం.
పాపం తప్ప మరొకటి కాదు అంటూ ఇంకా మహాస్వామి వారు మాటలాడలేకపోయారు. కొంచెంసేపు ఆగి మళ్ళీ కొనసాగిస్తున్నారు. నువ్వు చేసిన అవమానం ఆయన్ని ఎంత కలవరపరిచిందో తెలుసా? ఎంతగా బాధించిందో నీకు తెలుసా? ఆయన నువ్వు చేసిన అవమానం తర్వాత ఇంటికి వెళ్ళలేదు తెలుసా? నిన్న సాయంత్రం ఆయన నేరుగా మహాలింగస్వామి గుడికి వెళ్ళి 3 ప్రదక్షిణలు చేసి స్వామి ఎదురుగా నుంచుని ఏం ప్రార్థించారో తెలుసా? మహాస్వామి వారికి మాట్లాడడం కష్టమైపోతోంది. అయినా సరే మహాస్వామి వారు చెప్తున్నారు, నిన్న అక్కడికి వెళ్ళి ఏం ప్రార్థించారో నీకు తెలుసా? కన్నీరు బుగ్గల మీదుగా జలజలా కారుతుండగా ఈ వెంకటేశ ఘనాపాటి వారు స్వామివారికి చేతులెత్తి నమస్కరించి, అయ్యా జ్యోతి మహాలింగమా, నేను నీకెంత భక్తున్నో నీకు తెలుసు. నీ సన్నిధిలో నా చిన్నతనం నుండి నేను చేసిన రుద్రజపాలు నువ్వు అనేక సార్లు అవతరించావు. ఇప్పుడు నా వయస్సు 81. హృదయం చాలా గట్టిగానే ఉంది, కానీ వార్ధక్యం తగ్గిపోయింది. ఇవాళ భోజన సమయంలో ఏం జరిగిందో నువ్వు చూసావు కదా. ఆ చక్కెర పొంగలి ఎంతో రుచిగా ఉంది. నా సిగ్గును కూడా పక్కన పెట్టి మరికొంచెం వడ్డించమని అర్థించాను. ఒకసారి కాదు, అనేక సార్లు అడిగాను. కానీ ఆ భూస్వామి విననట్లు నటించి వెళ్ళిపోయాడు. నీకు తెలుసు కదా, నాకు చక్కెర పొంగలి అంటే ఎంతో ఇష్టం. నేను అర్థించినా అతడు వడ్డించకపోవటం వల్ల నేను ఎంతో బాధపడ్డాను. కానీ స్వామి, తరువాత నాకు ఈ విధమైన చాపల్యం, అది కూడా ఒక వంటకంపై ఉండకూడదని గుర్తించాను. అందుకే ఇప్పుడు నీ ముందు ఉన్నాను. కాశీ వెళ్తే ఇష్టమైన పండు కూర వదిలిపెడతారని చెప్తారు కదా. నువ్వు కాశీలో ఉండే మహాలింగానివే కదా. నీ ముందు వాగ్దానం చేస్తున్నాను, ఈ నిమిషం నుంచి నా శరీరంలో జీవం ఉండేదాకా చక్కెర పొంగలే కాదు, ఏ మధుర పదార్థాన్ని ముట్టుకోను. ఇది నా వాగ్దానం. స్వామి ఇక సెలవు అంటూ కన్నీటితో ఆ ఘనాపాటి గారు రాత్రి తన గ్రామం చేరు. ఇప్పుడు చెప్పండి అయ్యర్ గారు, మీరు చేసింది మహాపాపం కాదా? మహాలింగస్వామి వారు నీ చేష్టితాలను ఒప్పుకుంటారా అంటూ మౌనం వహించారు. 3 గంటలయ్యింది. పరిచారకులు భిక్షకై రావలసింది అని ప్రార్థిస్తున్నారు. ఎవరూ ఆ ప్రదేశం వదిలి కదలటం లేదు. ప్రతి వారి కనుల నిండా నీరు. ఆ భూస్వామి మహాస్వామి పాదాల ఎదుట ఆపుకోలేనంతగా విలపిస్తున్నాడు. మాటలు రావటం లేదు. అయినా ప్రయత్నం మీద, స్వామి నా ప్రవర్తనకు సిగ్గుపడుతున్నాను. నేను పెద్ద తప్పు చేశాను, క్షమించానని చెప్పండి స్వామి. మళ్ళీ ఇటువంటి అపరాధం చెయ్యను స్వామి, క్షమించండి. మహాలింగ స్వామి ప్రసాదం తీసుకోండి, నన్ను క్షమించండి అని వేడుకుంటున్నాడు. మహాస్వామి వారు ప్రసాదం ముట్టుకోలేదు. కొంచెం ఆగు, నాకు మహాలింగస్వామియే అనుగ్రహంతో ప్రసాదాన్ని పంపిస్తారు అని చెప్పారు మహాస్వామి. అంతలో రుద్రాక్షలు ధరించి 65 ఏళ్ల పండితుడు చేతిలో వెదురు తట్టలో ప్రసాదాలు పుచ్చుకొని వచ్చాడు. స్వామి, నా పేరు మహాలింగం. నేను తిరువిడైమరదూర్ అర్చకుడను. నిన్న మహాలింగ స్వామి వారికి రుద్రాభిషేకం జరిగింది. ఆ ప్రసాదాలు పరమాచార్య స్వామి వారికి సమర్పించి ఆశీస్సులు తీసుకుని వెళదామని వచ్చాను అని అన్నారు ఆయన. నమస్కరించబోతుండగా స్వామివారు, శివదీక్ష పుచ్చుకున్న వాళ్ళు ఇతరులకి నమస్కరించరాదు అంటూ వారించారు. ప్రసాదం ఎంతో భక్తితో గ్రహించి ఆ పండితుడికి బదులు మర్యాద చేసి పంపించారు. ఆయన వెళ్తూ భూస్వామిని చూసి, ఈయనే నిన్న రుద్రాభిషేకం జరిపించింది అని వెళ్ళిపోయారు. అప్పుడు భూస్వామి మహాస్వామి వారిని అడుగుతాడు, నేను చేసిన పాపానికి పరిహారం ఏంటి చెప్పండి అంటూ ప్రాధేయపడతాడు. మహాస్వామి వారు లేస్తూ, ప్రాయశ్చిత్తం నేను చెప్పలేను, ఘనాపాటి వారు మాత్రమే చెప్తారు అన్నారు. ఇంత జరిగిన తర్వాత ఆయన ప్రాయశ్చిత్తం చెబుతారా అని అడుగుతాడు భూస్వామి. నీకు ప్రాప్తం ఉంటే చెప్తారు అంటూ తన గదిలోకి వెళ్ళిపోయారు స్వామివారు. రాత్రి వరకు స్వామివారు బయటికి రాలేదు. భూస్వామి నేరుగా వెంకటేశ ఘనాపాటి పాదాలు పట్టుకుని ప్రాయశ్చిత్తానికే ప్రార్థించటానికి నిశ్చయించుకున్నాడు. అక్కడికి చేరేసరికి ఘనాపాటి గారి ఇంటి ముందు జనం గుమిగూడిపోయి ఉన్నారు. ఘనాపాటి గారు ఆ తెల్లవారుజామునే శివ సాయుధ్యం అందారు. స్వామివారు, నీకు ప్రాప్తముంటే అని అన్నారు కదా,
ఆ మాటలకి అర్థం భూస్వామికి అర్థమైంది. తాను మహాపాపిని అనుకుంటూ ఘనాపాటిగారి పార్థివ దేహానికి నమస్కరించి ఇంటికి పోయాడు. మహాస్వామివారు చాలా సందర్భాలలో ఎవరికి ఇవ్వవలసిన మర్యాదని వాళ్ళకి ఇవ్వాలని చెప్పారు. ఎన్నో సందర్భాలలో ఇంకొకళ్ళని అనవసరంగా బాధ పెట్టకూడదు అని చెప్పారు. ఇంత మహాపరాధం చేశాడు కదా అతను, అయినా సరే పరమాచార్య స్వామి వారిని ఆశ్రయించాడు కదా ఆ భూస్వామి. మహాస్వామి వారు ఆ భూస్వామిని అలా వదిలేయలేదు. తర్వాత ప్రాయశ్చిత్తం చెప్పారు. కాశీవాసం చేసి కాశీలో ఆ భూస్వామి ముక్తిని పొందాడు. ఈరోజు నోరుంది కదా అని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడాము అని అనుకోండి, వాళ్ళు గనక పరమాచార్య స్వామి వారి పాదాల దగ్గర ఇవన్నీ పెట్టారు అని అనుకోండి, ఇప్పుడు ఏ విధంగా అయితే మహాస్వామి వారికి కోపం వచ్చిందో అదే విధంగా తన పాదాలు పట్టుకున్న వాళ్ళని ఎవరైనా ఏదైనా అంటే అప్పుడుంటుంది వాళ్ళకి. అందుకే పరమాచార్య స్వామి వారి రక్షణని కోరితే వాళ్ళ గురించి పూర్తిగా మహాస్వామి వారే చూసుకుంటారు. ఎవరైనా తనని ఆశ్రయించిన వాళ్ళ గురించి అసహ్యంగా మాట్లాడారు అనుకోండి, వాళ్ళకి ఏ శిక్ష విధించాలి అనేది మహాస్వామి వారే చూసుకుంటారు. ఎందుకంటే మొత్తం పరమాచార్య స్వామి వారి పాదాల దగ్గరే పెట్టేసినప్పుడు పరమాచార్య స్వామి వారు చూసుకోరా చెప్పండి. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.